ఇది జుస్సి అనే చిన్న గ్రామం. ఇది ఇక్కడి నుంచి సంగం అంటే త్రివేణి సంగమం ఏదైతే ఉందో 3 కిలోమీటర్లు. నిన్న రాత్రి మేము నడుచుకుంటూ వెళ్ళొచ్చాము. అయితే నాకు ఎవరో మెసేజ్ పెట్టారు, జనాలకి చాలా భ్రమలు ఉన్నాయి, అంటే ఒపీనియన్స్ ఉన్నాయి. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదో ఒక మూమెంట్ క్రియేట్ చేస్తే ప్రజలంతా మోసపోయి వస్తున్నారు సంఘానికి. ప్రజలంతా పిచ్చోళ్ళు ఏం కాదు. పొలిటికల్ పార్టీలు ఇప్పుడు వచ్చినాయి. మన భారతీయ సనాతన ధర్మం అన్నది ఒక మిస్టరీ ప్రపంచంలో. ఇక్కడ వచ్చేవాళ్ళు జస్ట్ రాజకీయ నాయకుల మాటలు రావడం కాదు, వాళ్ళ ఆధ్యాత్మిక పరిపుష్టి కోసమో లేకపోతే జీవితానికి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని క్లియర్ చేసుకోవడానికో వస్తున్నారు తప్ప మనం అట్లా బ్లాంకెట్ స్టేట్మెంట్ చేయడానికి లేదు. ఒకసారి చూడు ఎంతమంది ఉన్నారు. పొద్దున గంట సేపటి నుంచి ఇక్కడే ఉన్నా నేను. ఎంతమంది వస్తున్నారు అసలు. నేను చాలామందితో మాట్లాడినా, ఎవ్వరూ ఏ పొలిటికల్ పార్టీ పేరు తీయడంలే. వాళ్ళందరూ చక్కగా వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకోవడానికో లేకపోతే ఒక ఏమంటారు స్పిరిచువల్ రిట్రీట్ లాగా వస్తున్నారు ఇక్కడికి. ఎంతెంత దూరాలు నడుస్తున్నారు అసలు. ఈ వెహికల్స్ లేవు, ఏమీ లేవు. ముసలి వాళ్ళు, ముతక వాళ్ళు. రాత్రి 11 గంటలకి 12 గంటలకు కూడా నేను క్రౌడ్ చూసిన. అందుకని వస్తే రావచ్చు లేకపోతే లేదు, కానీ వచ్చే వాళ్ళని అట్లా డిమీన్ చేయడం కరెక్ట్ కాదు. సో కొందరితో మాట్లాడి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమిటి, దేనికోసం వస్తున్నారు. ఇక్కడ ఆ టీఎంఏట్ ఆమెను అడిగితే చెప్పింది ఇప్పుడు క్రౌడ్ చాలా తక్కువ ఉంది ఈరోజు నిన్న. అయినప్పటికీ చూడండి ఎంతమంది వస్తున్నారు అసలు వస్తూనే ఉన్నారు, జనాలు వస్తూనే ఉన్నారు. నడుస్తున్నారు నడుస్తున్నారు నడుస్తున్నారు. మేము కూడా నడుస్తాం ఈరోజు. సో ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు మొత్తం చాలా సెక్టర్స్గా విభజించబడ్డది. ఇది దాదాపు 30-35 సెక్టర్స్ ఉన్నట్టుంది. ఒక్కొక్క సెక్టర్ చాలా పెద్దది. సో కొన్ని సెక్టర్స్లో అఖాడాలు ఉన్నాయి. జూనా అఖాడా, లేకపోతే కొన్ని అనాది ఫౌండేషన్, ఇట్లాంటివన్నీ. శంకరాచార్యస్ అందరూ కొన్ని సెక్టర్స్లో ఉన్నారు. నాగసాధువులు కొన్ని సెక్టర్స్లో ఉన్నారు. చాలా పెద్దది. అంటే ఖచ్చితంగా ఒక గైడ్ లైన్ తీసుకొని మనం వెళితే తప్ప మనం సరిగ్గా రీచ్ కాలేదు. కానీ జుస్సి అనే గ్రామం చాలా బాగుంది. ఇక్కడ మేము ఏదైతే రూమ్ తీసుకున్నామో అది ఎవ్రీడే 4000 రూపీస్. అది ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ చాలా చోట్ల చాలా కాస్ట్లీ, చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఒక డేరా 12,000 రూపాయల నుంచి 16,000 రూపాయలు ఇద్దరికి. ఆశ్చర్యపోయినా చూసి. జస్ట్ ఇట్లా అది చూపిరా టైసన్, ఆ డేరా అన్నది. సో 16,000 రూపాయలు, 12,000 రూపాయలు ఒక్కొక్క డేరా ఇద్దరికి. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి బిజినెస్ చాలా బాగా అవుతుంది. ఉన్న అవకాశాన్ని ప్రజలు వినియోగించుకుంటున్నారని నాకు తెలిసిపోతుంది, తప్పేం లేదు. తర్వాత ఇక్కడ ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే బైక్స్, ఇక్కడ ఉన్న ఊరి ప్రజలందరూ వాళ్ళ సొంత వ్యాపారం ఉన్నప్పటికీ అందరూ బైక్స్ మీద డ్రాప్ చేస్తున్నారు. సాబ్ ఆప్ కహాं से आ रहे? आप कहाँ से आ रहे? आप कहाँ से आ रहे? बनारस से आ रहे. अच्छा, कैसा लगा? अच्छा लगा, ठीक है. సో అందరూ ఎవరిని అడిగితే ఇంతే, బాగుందని చెప్తున్నారు. ఇంతే, ఎవరు ఏ కంప్లైంట్స్ చేయడం. రాత్రి కూడా నేను చాలా మందిని అడిగినా, पीपल हैव नो कंप्लेंट्स. आप कहाँ से आ रहे? बनारस से. कैसा लगा संगम का नोच? बहुत अच्छा. अच्छा, आपके मनोकामना क्या था, किसके लिए आए? जो भी होगा स्नान करने के लिए. अच्छा, स्नान करने के लिए. ठीक है. సో అందరు జస్ట్ ఒకసారి మునకడానికి వస్తున్నారు అంతే.
అంతకుమించి ఏం కోరుకోవడం లే. నాకు తెలిసి ప్రపంచంలో ఇట్లాంటి ఒకనొక డిజైర్తో వచ్చేవాళ్ళు చాలా రేర్. ఏ కారణం లేదు, ఎవరిని జస్ట్ ఒకసారి మునిగి హాయిగా హర మహాదేవ్ అనుకుంటున్నారో లేకపోతే గంగానదికి నమస్కరించుకుంటున్నారో ఇది గంగా నదికి ఒక పక్క ఇటువైపు చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. గంగా నదికి అటుపక్క వీళ్ళు టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. అది చాలా పెద్దగా ఉంది. రాత్రి మేము నడుస్తున్నప్పుడు చూసాము. అది థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ని ఎస్టాబ్లిష్ చేయబడ్డది. ఇది ఒక నగరం బేసికల్గా. ఇప్పుడు ఇక్కడున్న నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ లాస్ట్ 4 daysలో క్రౌడ్ తగ్గిందని. అయినప్పటికీ ఒకసారి చూడు ఎంత క్రౌడ్ ఉంది. క్రౌడ్ చూపి, పీపుల్ ఆర్ కమింగ్. ఇప్పుడు మేము ఆగిన ఆ చిన్న హోటల్ రూమ్లో పక్కనే ఫారినర్స్ కూడా వచ్చారు. నేను వాళ్ళని అడిగాను, ఎందుకు వచ్చారు? చెప్పింది ఒకటే, हमको अच्छा लगता है, బాగుంటుంది అంతే, అంతకుమించి వేరే కారణం ఏది లేదు. తర్వాత నిన్న ఇప్పుడు నేను నెక్స్ట్ టైం కుంభమేళకు వద్దాం అనుకున్నా. మరి ఈసారి ఎందుకు వచ్చాను అంటే రాధగారు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఒకసారి వెళ్ళి చూద్దాం. అవకాశం ఉంది, కాస్త డబ్బు కూడా ఉంది, అది ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఊరికి అకారణంగా ట్రావెల్ చేద్దామని ట్రావెల్ చేశాను. బాగుంది. నిజానికి ఒకప్పుడు అందరూ కాలినడకని వచ్చేవాళ్ళే. జస్ట్ స్నానం చేసుకుంటున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు అంతే, అంతకుమించి ఏ పర్పస్ లేదు. సో ఇక్కడ కొన్ని లక్షల మంది ఉన్న మనిషి ఏకాంతంగా ఉన్నట్టే ఫీల్ అవుతాడు అనమాట బేసికల్లీ. అదే ఈ యాత్ర యొక్క స్పెషాలిటీ. ఇది తర్కానికి అతీతం. ఇది అంతవరకు అయితే చెప్పగలను. ఇంకా సాయంత్రం వరకు క్రౌడ్ పెరుగుతుంది. శివరాత్రి రోజు చాలామంది వస్తారని వీళ్ళందరూ అనుకుంటున్నారు. తర్వాత చాలామంది ఈ నాగా సాధువులు ఇట్లాంటి వాళ్ళంతా వెళ్ళిపోయారంట. ఒక 10% ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఈరోజు వాళ్ళని కలుస్తాం వెళ్ళి ఊరికే తెలుసుకుందామని, జస్ట్ ప్యూర్ ఎంక్వైరీ అంతే. మీరు కూడా వీలైతే రండి. బస్ ఫెసిలిటీ బాగుంది. స్లీపర్ కోచ్ బుక్ చేసుకుంటే ఎలాంటి అలసట లేకుండా అన్ని గంటల ప్రయాణం గడిచిపోతుంది. ఆ తర్వాత ఆటోలు ఒక ఎక్స్టెంట్ వరకు వస్తాయి. ఆ తర్వాత బైక్స్ ఉన్నాయి. చాలామంది సహాయం చేస్తారు, గైడ్ చేస్తారు. ఎంతమంది అడిగినా ఓపికగా చెప్తారు. ఎవరు విసుకోవట్లేదు. అంత బాగుంది. ఏదేమైనా ఇది ఒక ప్రపంచంలోనే ఒక అరుదైన ఈవెంట్గా చెప్పుకోవచ్చు. ఇంతమంది జస్ట్ గంగలో ఒకసారి మునికేయడానికి వస్తున్నారంటే అది నిజంగా ఆశ్చర్యం. అటు చూపియో సార్. సో ప్రస్తుతానికి ఇంతే. రీసా రసో వైసా.